ఆశలు చేశారు, వాన్ చేశారు. మీరు రావాలి, మనస్ఫూర్తి ఉందా? నా కొడుకు చచ్చిపోయాడు, మీరు రావాలి సార్. మీరు మళ్ళీ నా దేశంలోకి రావాలి, మన ఊళ్ళోకి. ఎన్ని చెప్తారండి, ఎవడో చెప్తా, మీరు చెప్తారు సార్. ఆ చూర్ణం బోరేపిచ్చారు, సంతోషపడ్డాం. లేని వాళ్ళకి చచ్చిపోయిన డబ్బులు ఇచ్చారు, తినాలో డబ్బులు ఇచ్చారు. వీళ్ళు వచ్చేసారు. వేళగాడు వచ్చి చూస్తున్నాడా? ఎందుకంటే ఇలాంటి మారాలు ఉంటే మాలాంటి పక్కన మొత్తం సార్. అయ్యా చాలా రూమ్ మారిపోయింది. నేను అటు చేశారు, నేను ఇట్ అయిపోయాం. పక్కన మీరు వెళ్ళిపోవడమే, పక్కన మీరు ఇట్ అయిపోయాం సార్. అంతకుముందు ఏ క్లాసు బతికాం. వంశీ గారు ఆఫీస్కి వెళ్తే తింటా జరిగేది, రూపం జరిగేది. మీరు ఎటో తిరిగి వాళ్ళను మాకు పంపారు చేశారు. మా సాగుకే వచ్చి తెచ్చారు. వాళ్ళు ఉండరు, పోతారు. మీరు కూడా తిన్న రామ్మందు ఆగదు సార్. ఎప్పుడైనా ఈ మారదుల్లో చూస్తే రూపాయి గురించి కాదు, రూపాయి మనకి ఎన్ని రూపాయలు కావాలండి. మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయా నేను సార్. మీరే మాకు కావాలి, మళ్ళీ వచ్చే దాంట్లో మీరే వస్తారు. నేను ప్రామిస్ చెప్తున్నా, నా పేరు కృష్ణ. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు బసవారింటికి వచ్చారు భోజనానికి. నేను మూతిగారికి టవల్ ఇచ్చి మిమ్మల్ని బాత్రూమ్ తీసుకొచ్చాను. ఆనాడు నన్ను గుర్తుపట్ల వదిలేశారు కొత్త కనుక. అనేకసార్లు మేము అప్పుడు తిరిగి నేను జెండా పట్టుకొని తిరిగి అన్నీ చేసి ఆఫీస్ కాడ ఎంతమంది లెక్కలు మాత్రం కృష్ణ ఏం చేస్తున్నావురా నువ్వు అన్నాడు. చేశా నేను. మీరు కావచ్చు, ఎప్పుడు మీరు కావాలి నాకు. కాకపోతే వాళ్ళ కొడుకు చచ్చిపోయి ఇబ్బందులు ఉన్నాను. మనోరాలు ఉన్నాయి, 5 సంవత్సరాలు మనోరాలు. ఇదయ్యా ప్రామిస్ చెప్తున్నా, నేను దేవుడు పెట్టిన ఏసై పెట్టిన గ్యారెంటీకి వస్తారు సార్. గ్యారెంటీకి వస్తారు. నేను చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు, కాలిపోతారు. దేవుడు ఉన్నాడు పైన. కూడి పెట్టినోడు నమ్మరు, కూడి పెట్టినోడు ఎవడో నమ్మడు. మోసం చేసిన వాళ్ళు మూలం చేసిన చూడండి, వాళ్ళు నమ్ముతారు. మీరు అనుకోలేదు సార్. అంటే లేదుగా, అప్రవేశం లేదు. అందుకు గుర్తుపట్టలేకపోయా. ఆ కళ్ళు చూసి కక్కని గుర్తుపెట్టి